హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తుందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో నామకే వాస్తు పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా కాకుండా ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతుంది, ఎవరెవరిని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చూపాలి, ఉనికి చాటుకోవాల్సిందేనన్నట్టుగా ఉందట వ్యవహారం. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించింది. జిల్లా స్థాయిలో కూడా పూర్తయ్యాక ఇక ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను కన్వీనర్స్ నియమిస్తోంది. మండల ఇన్ఛార్జీలు కన్వీనర్స్ నియామకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇన్ఛార్జీలు కన్వీనర్స్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో పోటీ చేయరు, కేవలం ఎన్నికల సమన్వయం కోసం పనిచేస్తారు. టాప్ టు బాటం ఇలా జరుగుతున్న కసరత్తు చూస్తుంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాషాయ పార్టీ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎలాంటి వ్యూహాలు రచిస్తారో, ఏం చేస్తారో చేయండి, ఫైనల్ గా రిజల్ట్ మాత్రం కనిపించాలంటూ ఆయా నియోజకవర్గాల పరిధిలో గెలుపు బాధ్యతను వాళ్ళ భుజానే పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలమైన అభ్యర్థులను బరిలో దింపితేనే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో పెద్ద తలకాయల్ని పోటీకి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగి దక్కించుకోలేకపోయిన వారితో ఇప్పుడు జెడ్పీటీసీలుగా పోటీ చేయించాలని నిర్ణయించిందట కాషాయ పార్టీ అధినాయకత్వం. రిజర్వేషన్ కు అనుగుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఆ దిశగా ఇప్పటికే కొందరికి పార్టీ ఇన్ఛార్జీలు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. పోటీకి సిద్ధంగా ఉండాలని, ఒకవేళ జెడ్పీటీసీగా ఓడిపోతే రేపు ఎమ్మెల్యే టికెట్ రాదేమోనని భయపడవద్దని కూడా భరోసా ఇస్తున్నారట. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నట్టు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంజయ్, ఈటెల అరవింద్, రఘునందన్ రావు ఓడిపోయినా తిరిగి వాళ్లకు ఎంపీ టికెట్స్ దక్కాయి కదా, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వర్తిస్తుందని హామీ ఇస్తున్నారట. ముఖ్యమైన నాయకులు పోటీ చేయడం వల్ల ఆయా జిల్లా పరిషత్, మున్సిపాలిటీలో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది తెలంగాణ బీజేపీ లెక్కగా తెలుస్తోంది. ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకులు జెడ్పీటీసీలుగా పోటీకి అంగీకరిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.